మొత్తం ఈ భూమి లేకపోతారు ఇక మొత్తం పక్కన ఉన్నటువంటి 150 ఎకరం 100 ఎకరం ఒక బిట్టు 50 ఎకరం బిట్టు రెడ్లు మాత్రం ఆ రెడ్ల భూములు టచ్ చేయరట. వీళ్ళ భూములు లాక్కోవడానికి గవర్నమెంట్ ఎంటర్ అవుతుంది. ఈ పట్టా భూములు ఒక ప్రైవేట్ తాతల నుంచి వస్తున్నటువంటి బీసీ పక్కన సాకలోళ్ళ మంగళోళ్ళ అందరి ఉన్నాయి. ఇక్కడ ఒక 30 ఎకరం బీసీ. మరి ఇలా భూములు లాకపోవడం ఏంటి? ఈ ఘోరమైన చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. చక్కటి నల్లరేగడి భూములు బంగారం లాగా కూరగాయలు పండించుకొని వాళ్ళు జీవనాధారం బతుకుతున్నారు. మనిషికో 4-5 ఎకరాలు ఉన్నాయి, 5-6 కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ భూములు వేసుకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. నేను ఇప్పుడు ఆర్టీఓతో మాట్లాడితే 10 నిమిషాలు మాట్లాడిన ఒక్క మాట మాట్లాడు. ఎందుకు చేస్తున్నామంటే ఒక 0 వర్డ్ నాతో ఆర్గ్యూ చేయాలి కదా ఆర్టీఓ. అట్లా కాదు ఇట్లా అని చెప్పాలి కదా, అట్లా కాదు ఇట్లా కాదని చెప్పాలి కదా. టంకులు పెట్టుకొని ఏమొస్తుంది దీని మీద? నెలకు 10,000 మందం కూడా ఇన్కమ్ రాదు మొత్తం కూడా. రైతుకి వచ్చే ఇన్కమ్ ఏముంటుంది? ఒక 4 ఎకరాలు ఉన్నోడికి దాని మొత్తం పెట్టుబడులు మొత్తం తీస్తే కనీసం నెల మీద 10-15 వేలు వస్తే అది ఎక్కువ. అంటే బతుకుదేరు సుతారుడు పని చేస్తే ఏం మిగులుతాయో రైతుకు మిగిలేదు కూడా. ఇట్లా బతుకుతున్న వీళ్ళ మీద ఈ కక్ష కట్టి ఈ భూములు తీసుకుపోవడం ఏంటి? ఈ భూముల్ని వీళ్ళ భూములనే తీసుకుపోవడం, బీసీ ఎస్సీ ఎస్టీ భూముల్ని మాత్రమే తీసుకుపోవడం, ఇది ఏం చర్య? ఇది చాలా దుర్మార్గం. కూరగాయలు పండించుకొని 360 రోజులు ఇక్కడ బావులు 4 బావులు ఉన్నాయి. ఆ బావి నీళ్ళతో 4 బోర్లు వేసుకొని 4 బోర్లు వేసుకొని కూరగాయలు పండించుకుంటా ఏ రోజుకి ఆ రోజు ఈ కూరగాయల మీద బతుకుతున్నారు. ఈ భూములు తీసుకుపోతే వీళ్ళు ఎలా బతకాలి? ఇలా జీవితం ఏంటి? అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు గుండె కరిగే సబ్జెక్ట్, గుండెలు కరిగి పోయే విషయం ఇది. ప్రతి రైతు ఆలోచించాలి. ఈరోజు ఈ రాక్షసుడు మన గ్రామానికి వస్తాడు, రేపు ఇంకో గ్రామానికి, రేపు ఇంకో గ్రామానికి. తెలంగాణలో ఉన్న 12,000 గ్రామాలకి ఈ రాక్షస ప్రభుత్వం ఎంటర్ కాబోతుంది. అందుకని ఈ రాక్షస ప్రభుత్వాన్ని కట్టడి చేయాలంటే అంటే ఇక్కడ విలువైన హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ భూములు బంగారం లాగా మారి రేట్లు వస్తున్న ఈ తరుణంలో ఈ భూముల్ని పారిశ్రామికవేత్తలకి, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి, ఇండస్ట్రీస్కి ఈ భూములను అప్పచెప్పి వీళ్ళ నోట్ల మన్ను కొట్టి వీళ్ళని ఈ మట్లనే బొందబెట్టడానికి తిరుగుతుంది గవర్నమెంట్. అందుకని గవర్నమెంట్ మీద పోరాటం చేసి ఈ భూములను మళ్ళీ తిరిగి సంపాదించడం కోసం రైతులను తీసుకొని భూమి మీదకి వచ్చిన ఈ భూమి మీద సంకల్పం తీసుకుని ఒట్టు తీసుకున్నారు. ఈ భూమి మీద వదిలిపెట్టేదే లేదు గవర్నమెంట్ని భూములు వచ్చేంతవరకు. విశారదన్ గారి నాయకత్వం.